చాలా శ్రేష్టమైన పత్రిక పౌలు పత్రికలండి. ఈ తిమోతికి రాసిన రెండో పత్రిక, మొదటి పత్రిక, రెండో పత్రిక, తీతు పత్రికలను పాస్టరల్ ఎపిసల్స్ అంటారు, కాపరి పత్రికలు అంటారు. పౌలు రాసిన పత్రికల్లో కొన్ని భాగాలు చేస్తే తిమోతి మొదటి పత్రిక, తిమోతి రెండో పత్రిక, తీతుకు పత్రికలు ఏమని పిలుస్తారు? కాపరి పత్రికలు, పాస్టరల్ ఎపిసల్స్ అంటారు, కాపరి పత్రికలు. ఎందుకంటే తిమోతి కాపరి, చిన్న వయసులోనే ఎఫెస్ అనే పెద్ద సంఘానికి కాపరిగా ఉన్నాడు. పౌలు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. తర్వాత కొన్ని పత్రికలు ఉన్నాయి, ప్రిజన్ ఎపిసల్స్, చెరలో ఉండి రాసిన పత్రికలు. ఎఫెసీ పత్రిక, గలతీ పత్రిక, కొలస్సై పత్రిక, ఫిలిప్పీ పత్రిక, చెరలో ఉండి రాసిన పత్రికలు. వీటిని ప్రిజన్ ఎపిసల్స్ అంటారు, చెర పత్రికలు అని పిలుస్తారు వాటిని. ఈరోజు పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక మనం ధ్యానం చేయబోతున్నా. ఈ పత్రిక తీసి పెట్టుకుందాం. ఒక 7 విషయాలు చాలా క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు రోమా చెరసాలలో ఉండి రాశాడు ఈ పత్రిక, ఆఖరి పత్రిక. పౌలు రాసిన ఏ పత్రిక? ఆఖరి పత్రిక. రెస్పాండ్ అవ్వాలి, కొస్తా బాగా వినాలి. పౌలు రాసిన ఏ పత్రిక ఇది? ఆఖరి పత్రిక. ఎక్కడుండి రాశాడు? చెరసాలు. మొదటిసారి వెళ్ళిన చెర వేరు. పౌలు తను చనిపోయే ముందు ఆఖరిగా చెరలో ఉండి రాస్తున్నాడు ఈ పత్రిక. తిమోతి అని తన ప్రియ కుమారుడు, విశ్వాసమును బట్టి ప్రియ కుమారుడైన తిమోతికి చెరలో ఉండి, జైల్లో ఉండి రాస్తున్నాడు. దీని తర్వాత పౌలు చనిపోతాడు. కాబట్టి ఆఖరి పత్రిక, పౌలు రాసిన ఆఖరి పత్రిక. చాలా ఆనందంగా తన ఆత్మీయ కుమారుడికి లేఖ రాస్తున్నాడు. ఈ పత్రికలో సుమారు ఒక 25 మంది పేర్లు రాశాడు పౌలు. ఎంతమంది పేర్లు? 25 మంది పేర్లు రాశాడు. వాళ్ళందరి గురించి మనం చెప్పుకోవడానికి సమయం ఉండదు. కానీ ఈ పత్రికలో పౌలు జీవితానికి, పరిచర్యకు ముడిపడిన 7 వర్గముల వారు, 7 సంగతుల గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. పౌలు పరిచర్యకు, పౌలు జీవితానికి ముడిపడిన 7 వర్గముల వారు. పౌలు పరిచర్యలో వారు ఎలా పౌలును బలపరిచారో, పౌలును ఎలా ఆదుకున్నారో, పౌలుకి ఎలా కీడు చేశారో, అట్లాంటి విషయాలు, ఒక 7 విషయాలు పౌలు ఈ పత్రికలో రాస్తున్నాడు. చాలా అద్భుతమైన పత్రిక అండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 4 అధ్యాయాలు ఉన్నాయి, మీకు అంత సమయం ఉండదు. కానీ నేనే వాటిని జాగ్రత్తగా చూయిస్తుంటాను. కాబట్టి బాగా ధ్యానం చేద్దాం, బాగా ఆసక్తిగా ధ్యానం చేద్దాం. పౌలు పరిచర్యకు, పౌలు జీవితానికి ముడిపడిన ఎంతమందిని? 7 వర్గాల వారిని. ఎంతమందిని? ఎన్ని వర్గాలు? 7 వర్గాల వారిని పౌలు ఈ పరిచర్యలో, ఈ పత్రికలో జ్ఞాపకం చేసుకున్నాడు. సుమారు ఎన్ని పేర్లు ఉన్నాయి ఈ పత్రికలో? 25 పేర్లు. నేను రాత్రి అంతా చదివితే 25 పేర్లు. 25 మంది గురించి చెప్పాలంటే మనకు సమయం ఉండదు. కానీ 7 విషయాలు పౌలు పరిచర్యలో, పౌలు జీవితానికి ముడిపడిన 7 వర్గముల వారిని ఈరోజు మనం ఈ పత్రికలో చూడబోతున్నాం. చూద్దాం. చూడండి, మొదటి విషయం పౌలు పరిచర్యకు ముడిపడిన 7 వర్గాల వారిలో మొదటి వర్గం వారు ఎవరో చూడండి. తిమోతికి రాసిన రెండో పత్రిక, మొదటి అధ్యాయము 15వ వచనం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీ వెరుగుదువు. మొదటి వర్గం వారు, పేరు రాసుకోండి, విడిచిపోయిన వారు. ఇంగ్లీష్లో ఏముందంటే టర్న్ అవే ఫ్రమ్ మీ. నా నుంచి విడిచిపోయిన వారు. విశ్వాస జీవితంలో పౌలుకు దగ్గరగా ఉంటామని చెప్పి జైలు జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు, పౌలు చెరలో ఉన్నప్పుడు దగ్గరగా ఉండి బలపరిచి ఆదరించవలసిన వారే ఏమైపోయారంటే చెప్పండి? విడిచిపోయారు. ఒకవేళ ఈ ఉదయకాలం ఎవరైనా నిన్ను విడిచిపెట్టి బాధపడుతూ వచ్చావేమో దేవుని సన్నిధికి, విడిచిపెట్టే వాళ్ళు ఉంటారండి.
నిన్నటిదాకా నీతో తిరుగుతూ, నిన్నటిదాకా నీతో ఉంటూ, నిన్నటిదాకా నీ ఇంటికి వస్తూ కదండి. చాలామంది భర్తలు తాళి కట్టేటప్పుడు చెప్తారు, పాస్టర్ గారు మరలా చెప్పిస్తాడు, ఎంతకాలం ఈ ప్రమాణం అంటే ఎంతకాలం అని చెప్తారు, జీవితాంతం వరకు అంటారు. ఎవరైనా చెప్పారా? నువ్వే చెప్పేవారు. పాస్టర్ గారు మళ్ళీ అడుగుతాడు, నేనే చెప్పానండి. ఎంతకాలం ఈ ప్రమాణం? జీవితకాలం. జీవితకాలం అని చెప్పిన భర్తే కొన్నిసార్లు ఏం చేస్తున్నాడు చెప్పండి, మధ్యలోనే అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దురదృష్టమైన విషయం ఏందో తెలుసా? పౌలు అక్కడ ఏమన్నాడు చూడండి, ఆ 15వ వచనంలో, ఆసియాలోని ఎవరండి వీళ్ళు? పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఏ వాసులు? మనం ఏ ఖండం? మనదే ఖండం? ఆసియా ఖండం. ఆసియా వాళ్ళకి మరి ఈ లక్షణం ఉందేమో నాకు తెలియదు. పౌలు ఆనాడే రాశాడండి. పౌలు ఆనాడే రాశాడు. 15వ వచనం నేను చదువుతున్నా చూడండి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీ వెరుగుదువు, వారిలో పుగెళ్ళు హెర్మోగెనే అనువారున్నారు. పౌలును విడిచిపోయారు. వీళ్ళు పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. సేవ పరిచర్య మధ్యలో పౌలు జైలుకి వెళ్ళిన తర్వాత కష్టంలో ఆదరించి ధైర్యపరచవలసిన వీరు ముందేమో బాగానే పౌలుతో, అయ్యా జీవితాంతం వరకు నీతో ఉంటామని చెప్పి పరిచర్యకు వచ్చిన వీరు ఏమయ్యారు చెప్పండి, మధ్యలో అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక శుభవార్త, మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనిషి నైజం అది. మనుషులు ఏం చేస్తారు చెప్పండి, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనుషుల నైజం అది. బైబిల్ చెప్తుంది, మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. యెహోషువ అన్నాడు దేవుడు, యెహోషువ, మోషే చనిపోవచ్చు, లేకపోతే మీ సొంత వారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, మనుషులు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ నేను ఎవరినో తెలుసా? మీరు ఆరాధించే దేవుడు నేను ఎవరినో తెలుసా? నిన్ను విడువను, నిన్ను ఏమాత్రమును ఏం చేయను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నాకు ఇష్టమైన మాట బైబిల్లో యెషయా 54:10 ఉంటుంది. ఆ మాట మీరు తర్వాత చదువుకోండి. ఈ ప్రసంగం అంతా లైవ్లో వస్తుంది. బాగా మీరు లైవ్లు చూస్తున్నారు, లైవ్లో కూడా చాలామంది పాల్గొంటున్నారు. తర్వాత రికార్డ్ అయిన తర్వాత కూడా 10 మందికి షేర్ చేయండి ఈ వాక్యాలు. నాకు ఇష్టమైన వాక్యం, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను ఏం చేయదు, విడిచిపోదు. మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయారని దిగులు పడుతూ వచ్చావా? వాళ్ళు వదిలిపెట్టేలయ్యా, నా సొంత బంధువులే, నేను నమ్ముకున్న వారే, నా సొంత భార్యే, నా సొంత భర్తే, నా అనుకున్న వాడే, కాపురం చేస్తానని చెప్పిన వాడే, జీవితాంతం నాతో ఉంటానని చెప్పిన వాడే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? నిన్ను విడువను, చెప్పాలి గట్టిగా, నిన్ను విడువను, ఎడబాయిడు ఆయన. దైవజనులు అందుకని ఒక పాట పాడతారు, ఎడబాయని నీ కృపా నన్ను విడువను నటికి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు. చాలండి అక్కడి వరకు, చాలండి. ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఎవరు వదిలిపెట్టరు? మనం ఆరాధించే దేవుడు ఆయన మనల్ని ఏం చేయడు చెప్పండి, విడువడు, ఎడబాయడు కడ వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? యేసు వారిని ప్రేమించెను ఎక్కడ వరకు? అంతము వరకు. ఎక్కడ వరకు ప్రేమించాడు ఆయన? యుగ సమాప్తి వరకు. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఆయన ప్రజలను ఆయన మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు, మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు వదిలిపెట్టినట్టుగా, మనుషులు విడిచిపెట్టినట్టుగా, సొంత వారు విడిచిపెట్టినట్టుగా, కట్టుకున్న భర్తే వదిలిపెట్టినట్టుగా యేసయ్య నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన యుగ సమాప్తి వరకు. చెప్పండి, ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు మనకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. కాబట్టి పౌలుకి ఎదురైన మొదటి వర్గం వారు ఎవరంట? చెప్పండి, ఎవరు వారు? విడిచిపెట్టిన వారు. చెప్పండి, వారు ఎవరు?
విడిచిపోయారు. పౌలుని ఏం చేశారు చెప్పండి? అర్ధాంతరంగా పౌలు జైలుకి వెళ్ళిపోగానే పరిచర్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకని పౌలు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయారు. ఇక్కడే కాదండి, ఇంకో మాట కూడా చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా పౌలు ఎంత బాధగా ఈ మాట అన్నాడు చూడండి. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఏమయ్యారంట? చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ నన్ను, చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి. అందరూ నన్ను, మనం పాడతాం కదా, అందరూ విడిచినా నీవు నన్ను విడువానంటివే. అందరూ వదిలిపెట్టేలారంట. ఎలా చెప్పుంటాడు? కొన్నిసార్లు నేను ఎక్స్ప్రెషన్స్ చూస్తాను, పౌలు ఎలా చెప్పుంటాడు ఆ మాట. అందరూ నన్ను విడిచిపోయిరి, నా అని వచ్చిన వారందరూ సేవలో, ఆఖరికి నేను కష్టంలో ఉన్నప్పుడు అందరూ మనిషి నైజం అండి అది. మనిషి నైజం. వదిలిపెడతారు, విడిచిపెడతారు. ఎటు అవకాశం ఉంటే అటు వెళ్ళిపోతారు. మానవుడు ఎటు అవకాశం ఉంటే అటు వెళ్ళిపోతారు. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పౌలు ఒక్కడే నిలబడ్డాడంటే, ఒక సమయం వచ్చింది పౌలు ఒక్కడే నిలబడ్డాడంట. అయితే పౌలు ఏమంటాడు తెలుసా? ఎవడు నా పక్షముగా నిలవలేదు, కానీ నీ పక్షంగా ఎవరున్నా లేకపోయినా చెప్పండి, ఎవరుంటారు? మనం ఆరాధించే దేవుడు, మనం నమ్ముకొని వచ్చిన యేసయ్య, ఆయన అంతము వరకు మన పక్షమై ఉండువాడు. ఎవరున్నా లేకపోయినా, అధికారులున్నా లేకపోయినా, రాజులు నీ పక్షానున్నా లేకపోయినా, పరాక్రమ శూరులు నీ పక్షానున్నా లేకపోయినా, యేసయ్య నీ పక్షమై ఉండువాడు. ఆయన మనుషులు వదిలిపెట్టినట్టు వదిలిపెట్టేవాడు కాదు. యుగ సమాప్తి వరకు సదాకాలం మనకు తోడుగా ఉండేవాడు. కాబట్టి పౌలు మొదటిగా చెప్తున్న వారు ఎవరంటే చెప్పండి? విడిచిపోయిన వారు. చెప్పండి, వారు ఎవరు చెప్పండి? ఖచ్చితంగా వీరు మన జీవితంలో కూడా మనకేమవుతారు? ఎదురవుతారు. రాసి పెట్టుకోండి. రెండవది పౌలు రాసిన తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్యము విషయము ఏమయ్యారు? తప్పిపోయారు. రెండవ వారు సత్యము నుండి వైదొలగిన వారు. swerved from the truth. They swerved. SWERVED. swerved అంటే తొలగుట, వైదొలగుట. ఈ ఎవరో చూడండి, వాళ్ళు హుమనయును ఫిలేతు. వారు ఏం చేశారంటే పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును ఏం చేస్తున్నారు? చెరుపుచున్నారు. చూడండి, వాళ్ళని కూడా పౌలు జ్ఞాపకం చేస్తారు. సత్యము నుండి తప్పిపోయిన వారు, సత్యము నుండి తప్పిపోయి ఉంటారండి. వీళ్ళుంటారండి. వీళ్ళు దైవజనుడికి వాళ్ళు ఎదురయ్యారు. వీళ్ళు ఏం చేశారో, వీళ్ళిద్దరు ఎవరో చూడండి, వాళ్ళ పేర్లు భలే గమ్మత్తుగా ఉన్నాయి. హుమనయును ఫిలేతు. వీళ్ళు విమతస్తులంట. అబద్ధ ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మన గురించి అబద్ధ ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. అబద్ధపు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, విమతస్తులు. వీళ్ళేమో అబద్ధ ప్రచారం చేశారో చూడండి. వాళ్ళు ఏమన్నారంటే పునరుద్ధానము ఏమైపోయింది? ఇంకా లేదు, యేసయ్య రాకడ లేదు, మృతులైన మన ప్రియులు మరలా తిరిగి లేవటం అనేది లేదు, పునరుద్ధానం లేదు. మనిషి చచ్చిపోయాడంటే ఇంకంతే, జీవితం అంతే, పునరుద్ధానం లేదని చెప్తున్నారంట వీళ్ళు. సత్యము నుండి తొలగిపోయారు. నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అండి, కొన్ని సంవత్సరాల నుంచి సత్యం బోధించిన సత్యం అంత త్వరగా బయటికి వెళ్ళటలా. ఎవడో ఒకడు వస్తాడు ఇలాంటోడు, హుమనయును ఫిలేతు, ఇలాంటోడు చెప్పి అబద్ధ ప్రచారం ఎంత తొందరగా బయటికి వెళ్ళిద్దో.
ఎంత తొందరగా ప్రజల్ని ఆకట్టుకుంటుందో, ఎంత తొందరగా ప్రజలు వాళ్ళని నమ్ముతారో కదండి. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, ఆ మాటలు చూడండి, గమనిద్దాం. ఆ మాటలు చూడండి. 17-18 వచనాలు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. కొరుకు పుండు ప్రాకినట్టు. కొరుకు పుండు అంటే నేను రాసుకొని వచ్చా. కొరుకు పుండు అంటే క్యాన్సర్ పుండు. ఏ పుండు అండి అది? క్యాన్సర్ ఎంత త్వరగా స్ప్రెడ్ అయిద్దో బాడీలో, వీళ్ళ మాటలు కూడా అలాగే స్ప్రెడ్ అవుతాయండి. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయమై ఏమైపోయారు? తప్పిపోయి కొందరి విశ్వాసమును ఏం చేస్తున్నారు? వాళ్ళు తప్పిపోయింది కాక ఇంకొంతమందిని ఏం చేస్తున్నారు? చెరుపుచున్నారు. చెరుపు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. చెప్పే మాటలు సత్యం నుండి తప్పిపోయిన వారు. అసలు వీడికి సత్యం తెలిస్తే కదా, సత్యం నుండి తప్పిపోయారని రాస్తున్నాడు పౌలు. అంటే ఒకప్పుడు ఉన్నారేమో, యేసు ప్రభు నిజమైన సొంత రక్షకునిగా అంగీకరించారేమో, కాలక్రమేణా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రాకడ లేదు, యేసు ప్రభు రెండవ రాకడ లేదు, పునరుద్ధానం లేదు, మనిషి చనిపోయాడంటే ఇక అంతవరకే జీవితము కదండి. కొంతమంది క్రైస్తవేతలు చనిపోతే వాళ్ళ ఫ్లెక్సీల మీద మనం ఈ మాటలు చూస్తాం. ఏ మాటలు చూస్తాం చెప్పండి? తిరిగిరా. అబ్బా భలే కరెక్ట్గా అందుకున్నారండి. తిరిగిరా అని లోకాలకు వెళ్ళిపోయాడయ్యా. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఈయనకు తెలుసా? మరి అది ఎవరు? ఆ మాట చూడండి, వాళ్ళ డాక్టరీని అది. మళ్ళా చూడం. కానీ మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినేడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు ఏం చేస్తారు? అందుకనే సమాధుల తోటకి వెళ్తే మనం ఏం చెప్తామో తెలుసా? We are not buried the body, we are planting the body. మనం ఈ దేహాన్ని సమాధి చేసి రావట్లేదు, ఈ భౌతిక దేహాన్ని భూమిలో నాటి వస్తున్నాము. ప్రభు చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండినలా అది ఒంటిగానే ఉండి ఎలాగో ఫలింపదో, క్రీస్తునందు మృతులైన వారు ఒకరోజు ఖచ్చితంగా తిరిగి లేస్తారు. అది మన నిరీక్షణ. కానీ వీళ్ళేం చెప్తున్నారంటే ఏం లేదులేండి, రాకడ లేదు, పునరుద్ధానం లేదు, లేదని చెప్తున్నారంటే ఎంత భయంకరమో చూడండి. సత్యము నుండి వారు తొలగిపోవటమే కాకుండా కొంతమంది విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు చెరుపుచున్నారు. వారి మాటలు ఎట్లా ఉన్నాయంటే కొరుకు పుండు ప్రాకినట్టుగా వారి మాటలు సమాజంలో పాకిపోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు వీళ్ళని కూడా ఎదుర్కొన్నాడు. అందుకని రాశాడు. ఒకటి ఎవరిని ఎదుర్కొన్నాడు చెప్పండి? తన పరిచర్యలో విడిచిపోయిన వారు. రెండవది ఎవరు చెప్పండి? సత్యము నుండి వైదొలగిన వారు. మూడవది తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎన్నే ఎంబ్రే. అబ్బో ఈ మాటలు చూడండి, ఈరోజు కొంచెం కష్టమైన మాట. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. 3వ వర్గం ఎదిరించిన వారు. అపోజ్ ద ట్రూత్ అని ఉంది ఇంగ్లీష్లో. అపోజ్ ద ట్రూత్. ఎదిరించిన వారు ఎదిరిస్తారండి. కొంతమందికి అదే పని. వీరు ఏం చేశారో చూడండి, వాళ్ళ క్యారెక్టర్ రాశారు చూడండి. 8వ వచనం, అదే 8 తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎన్నే ఎంబ్రే అనువారు అంటే వీళ్ళిద్దరూ మోషేను ఎదిరించినట్టు, దైవజనుడైన మోషేకే వ్యతిరేకంగా నిలబడ్డారు. మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో ఎవరంట? భ్రష్టులై దేన్ని ఎదిరిస్తున్నారు?
ఎన్నే అనే మాటకు రాసుకుని అర్థం అడ్డగించుట, ఎంబ్రే అంటే ఎదిరించుట. దైవజనుడైన మోషేని ఎదిరించారండి. ఈ రోజుల్లో సేవకులు ఎదిరించడం ఏముంది? దైవజనుడు మోషేకు విరోధంగా లేచారు, ఎదిరించారు. అయితే ఒకరోజు భూమి నెరల విడిచి మింగేసిందంట, వాళ్ళని ఎదిరించారంట. పౌలు పరిచర్యలో వీళ్ళు కూడా ఉన్నారు. ఎన్నేమ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వాళ్ళ మనసు ఎలాంటిదో చూడండి. చెడిన మనసు, రెండవది విశ్వాస విషయంలో భ్రష్టులు, మూడవది సత్యమును ఎదిరిస్తారు వాళ్ళు. చెడిన మనసు. దైవజనుని ఎదిరించే వాళ్ళు ఎవరో తెలుసా? చెడిపోయిన మనసు కలిగిన వారు. మంచి మనసు కాదు, చెడిన మనసే. ఒకప్పుడు మంద కూడా చెడిన మనసే. అందుకనే మనం భలే పాట పాడతాం, స్టీవెన్సన్ గారిది. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. యేసయ్య మనసు కోరుకోవాలి, కోరుకుంటేనే వస్తుంది. లేకపోతే ఆ చెడిపోయిన మనసే ఉంటుంది. కోరుకోవాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగినుడి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మాటలు వినేటప్పుడు, దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు, వారం వారం దేవుని మందిరానికి వచ్చినప్పుడు, బైబిల్ చదివేటప్పుడు మన మనస్సు ఏమవ్వాలో తెలుసా? క్రీస్తు మనస్సుకు దగ్గర కావాలి. చెడిపోయిన మనస్సు విరిగిపోవాలి. ఎంతకాలం ఈ చెడిన మనస్సు, చెడిపోయిన మనసు కలిగి విశ్వాస విషయంలో ఏమైపోయారంట? భ్రష్టులైపోయారు. కొంతమంది అండి, వాళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారో తెలుసా? ఖచ్చితంగా పరలోకానికి పోయేది మేమే అనుకుంటారు. వాస్తవం చెప్తున్నాను. ఆ రోజుల్లో శాస్త్రులు పరిశీలన గురించి కూడా ఒక మాట రాశాడు చూడండి. యేసయ్య మన కొరకు ఎన్ని మాటలు చూడండి. మత్తయి సువార్త చూడండి, 23వ అధ్యాయం చూడండి అమ్మా, ఎంత చక్కటి మాటలున్నాయి బైబిల్లో. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13, 14 వచ్చినా నేను చదువుతున్నా. అయ్యో అన్నాడు యేసయ్య. ఏమన్నాడు చెప్పండి? ఎక్స్ప్రెషన్, కొన్ని మాటల ఎక్స్ప్రెషన్ మనం గమనించాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మనుష్యుల ఎదుట పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు? మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని, ఇదేం నేరం అండి? వాళ్ళు ప్రవేశించరంట. ఎవరైనా పోతంటే పోయేవాడిని కూడా పోనీరంటండి. ఎంత భయంకరమో చూడండి. వారు ప్రవేశించరంట, ప్రవేశించు వారిని. ఇదేందండి అసలు? ఇంత అంటే వారి మనసు అంత భయంకరమైపోయింది. ఎవడన్నా బాగుపడుతుంటే బాగుపడేవాడిని చూసి సంతోషించడానికి బదులుగా వారు బాగుపడరు, ఇతరులను బాగుపరచరు. ఎంబ్రే అనేవారు చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులైపోయి సత్యమును ఎదిరిస్తున్నారు వాళ్ళు. పౌలు వీళ్ళని కూడా ఎదుర్కొన్నాడండి. 3 వర్గాల వారిని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు వరకు మనం చూసాం 3 వర్గాలు. చెప్పండి ఎవరెవరు వాళ్ళు? 1, విడిచిపోయిన వారు. 2వది, సత్యము నుండి వైదొలగిన వారు. 3వది, సత్యమును ఎదిరించిన వారు, అపోజ్ ద ట్రూత్. 4వది, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. 9, 10 వచనాలు చూడండి. నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయమో, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. దేమా. 4వది, లోకమును స్నేహించిన వారు. లవ్ విత్ ప్రెజెంట్ ద వరల్డ్. లవ్ ద ప్రెజెంట్ వరల్డ్. ఇహలోకమును స్నేహించేవారు. దేమ ఎవరో తెలుసా? పౌలు జత పనివాడు. పౌలుతో దేవుని సేవకు వచ్చిన వాడు దేమ. కానీ ఏమైందో ఏమో,
విశ్వాసములో నిలబడలేక ఏం చేస్తాడు? లోకమును స్నేహించి ఏమైపోయాడు చెప్పండి? దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరలా లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకమును స్నేహించిన వారు చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారండి, రక్షించబడుతున్నారు. మంచిదే. బలమైన మాట ఒకటి చెప్తా వినండి. మీరు రక్షణలోకి వచ్చారా? మంచిదే. యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? మంచిదే. కానీ మీ రక్షణలో స్థిరంగా ఉన్నారా? మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారా? ఒకసారి రక్షించబడిన తర్వాత బాగా వినాలి ఈ మాట, రక్షణ పోదు కానీ దేవుని బిడ్డలు పాపంలో పడిపోతే జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? ఒక 2 మాటలు ఇక్కడ చూపిస్తా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? ఆయనతో ఉంటే ఏ సహవాసంలో ఉంటామో? అన్యోన్య సహవాసంలో ఉన్నట్టే. ఆయనను విడిచి పాపంలో పడిపోతే ఏం పోద్ది? మనకి ఏం పోద్ది చెప్పండి? వి లూజ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. దేవుని సహవాసాన్ని కోల్పోతాం. దేవుని సహవాసాన్ని కోల్పోతామండి. విశ్వాస జీవితంలో ఎక్కడైనా పాపంలో పడిపోయి దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తే మొదటగా జరిగే ప్రమాదం ఏంటంటే దేవునితో మనకున్న సహవాసాన్ని కోల్పోతాం. ఈ సహవాసం పోతుంది. రెండోది ఏం పోద్దో తెలుసా? సహవాసం పోతే ఆటోమేటిక్గా ఆనందం పోద్ది. దావీదు అందుకనే ప్రార్థన చేస్తాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. ఏం పోయిందంట దావీదుకి? ఏం పోయింది చెప్పండి? పాపంలో పడిపోతే ఏం పోద్ది చెప్పండి? ఆనందం, రక్షణ ఆనందం పోద్ది. అందుకని చాలామంది మోకాళ్ళు ఆనందం లేదు. ప్రభువులో లేరు, మీరు యేసయ్యలో నమ్మకంగా లేరు, జీవించటల్లా, ప్రభు కోసం యథార్థంగా బ్రతకటల్లా, రక్షణను కాపాడుకోలేకపోతున్నారు, విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఎక్కడో ఏదో పాపంలో చిక్కుకుపోయారు, పడిపోయారు. కాబట్టి ఈరోజు మీలో రక్షణ ఆనందం లేదు. రక్షణలో ఆనందం ఉందండి. ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తే ఎంత ఆనందమో కదా, ఎంత ఆనందమో. సియోను కీర్తనలో ఒక పాట ఉంటుంది, రక్షణ ఔన్నత్యమో రక్షకుడే తెలుపును, పర్వత శిఖర శ్రేణుల వాలే. ఎంత గొప్పదో రక్షణ, ఎంత గొప్పదో. దేమా ఏం చేశాడంటే ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళిపోయాడండి. దేమా వెళ్ళిపోయాడు, లోకాన్ని స్నేహం చేసి వెళ్ళిపోయాడు. చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, లోక స్నేహం చేసి ప్రభుని విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? లోకంలోకి వెళ్ళిపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, బైబిల్ చెప్తుంది లోకము దాని ఆశయు ఏమైపోద్ది? గతించిపోద్ది. చూడండి, ఒక మాట రాస్తాడు జ్ఞాని అయిన సొలొమోను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ఎంత చక్కటి మాటలు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును ఏమైపోతాయి? గతించిపోతాయి. గతించిపోయే దానికోసం పరిగెత్తున్నావా? కొంతమంది ఈ మధ్య బాగా సెల్ఫీలు ఎక్కువైపోయినాయి కదండి. ఈ సెల్ఫీలు తీస్తా ఎంతమంది చచ్చిపోతున్నారా? 2 పిల్లలు
ఇద్దరు పిల్లలు ఎత్తిపోతల నాగార్జున సాగర్ ఎత్తిపోతల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పడబోతున్నట్టు అంట. అక్కడి నుంచి పడబోతున్నట్టు సెల్ఫీ అంట. ఇదేందండి, సైతాన్ ఎట్లా ప్రేరేపిస్తున్నాడు చూడండి. అరే ఆ వీడియో తీస్తే ఎంతమంది చూస్తారో, ఎన్ని లైకులు వస్తాయో. మనుషుల కోసం బ్రతకబాకండి, మనం బ్రతకాల్సింది ప్రభు కోసం. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, చావైతే లాభము. ఎంత చక్కటి మాట. దేమా ఇహలోకమును స్నేహించి లేత వయస్సు నడిప్రాయం గతించిపోయేది, లోక స్నేహం గతించిపోయేది. గతించిపోయే దానికోసం వెంపర్లాడుతున్నావా? తర్వాత మాట చూడండి, 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను. బాల్య దినాల్లోనే రండి ప్రభు దగ్గరికి. యేసయ్య పిలుస్తున్నాడు. 4 వర్గాల వారిని చూస్తా వచ్చాం. మొదటిది ఎవరు చెప్పండి? విడిచిపోయినవారు. రెండవది ఎవరు చెప్పండి? సత్యము నుండి వైదొలగి. మూడవది ఎవరు? సత్యమును ఎదిరించిన వారు. 4వది ఎవరు? లోకమును స్నేహించి. ఐదో వర్గం చూడండి. పౌలు దైవ సేవకుడు ఎదుర్కొన్న, తన పరిచర్యలు ఎదుర్కొన్న 5వ వర్గం వాళ్ళు ఎవరో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అలెగ్జాండ్రు అను కంచరివాడు, అలెగ్జాండర్ ద కాపర్ స్మిత్ డిడ్ మీ గ్రేట్ హార్మ్. అలెగ్జాండ్రు అను కంచరివాడు నాకు ఎంత కీడు చేశాడండి? ఉంటారండి, పరిచర్లో ఉంటారు, కీడు చేసేవాళ్ళు ఉంటారు. మామూలు కొంచెం కీడని రాయలా, ఎంత కీడంట? చాలా కీడు, చాలా కీడు. మరి ఎంత కీడు చేశాడో పరలోకం వెళ్తే పౌలుని అడగాలి, అయ్యా నీకు ఎంత కీడు చేశాడు? వాడు కంచరివాడయ్యా, వాడు కంచరివాడు, మిక్స్డ్ గ్రూప్ వాడు, కంచరివాడు. అలెగ్జాండ్రును కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. 5వది కీడు చేసిన వారు ఉంటారండి. మన కీడు చేసే వాళ్ళు ఉంటారు, మనతోనే ఉంటారు. విచిత్రం ఏందో తెలుసా? వీళ్ళు మళ్ళీ మనకు దూరంగా ఉండరు, మన సమాజంలోనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనతో ఉన్నట్టే ఉంటారు. కానీ మనకేం చేస్తారు చెప్పండి? మనకు కీడు చేయాలని చూస్తారు. అయితే మనుషులు కీడు చేస్తున్నారేమో నీకు. యోసేపు ఒక మాట అంటాడు, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు. మనుషులు కీడు చేసినప్పుడు భయపడబాకండి. దేవుడు ఆ కీడును ఎలా మలుస్తాడు? మేలుగా మలిచే దేవుడు నాడు. కీడును ఎలా మారుస్తాడు? కీడును మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు. మనుషులు కీడు చేస్తారు, మన ప్రక్కనే ఉంటారు, మన కీడు చేయాలని చూస్తారు. వాళ్ళు ఎవరో తెలుసా? నేను ఒక మాట రాసుకుని వచ్చా. వారు చెయ్యరు, ఇతరులను చెయ్యనివ్వరు. చూడండి వీళ్ళు ఎట్లాంటి కీడు. వాళ్ళు చెయ్యరు, ఇతరులను చెయ్యనీయరు. ఇతరులు చేస్తే ఓర్చుకోలేరు. దేవుని సంఘంలో, కుటుంబాల్లో ఎంత కీడు చేశారో. కీడు చేయకపోతే పౌలు ఎలా రాస్తాడు? అలెగ్జాండ్రును కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. మనుషులు కీడు చేస్తారు, కానీ దేవుడు ఎవరో తెలుసా? ఎవరైతే నీకు కీడు చేస్తారో దాన్ని ఎలా మారుస్తారు చెప్పండి? కీడును మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు. మేలుగా మార్చే దేవుడు. మనుషులు కీడు చేస్తే దుఃఖపడుతూ వచ్చావా? మనుషులు కీడు చేస్తారని రోధిస్తూ వచ్చావా? అందుకని యేసు ప్రభువారు ప్రార్థన నేర్పిస్తూ, శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఏమన్నాడు చెప్పండి? పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమో, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించమో, మమ్మను శోధనలోకి తేక ఎక్కడి నుండి? కొన్ని కీడులు మనకు కనబడే కీడులు, కొన్ని మన ముందు కనపడే కీడులు, మనకు తెలియని కీడులు ఎన్నో. అందుకని రోజు ఈ ప్రార్థన చేసుకోవాలి, ప్రభా కీడు నుండి తప్పించయ్యా, కీడు నుండి తప్పించయ్యా. మా కనబడే కీడులు కొన్నే, కనబడని కీడులు ఎన్నో ఉన్నాయ్యా. ఆ కీడులన్నిటిలో నుంచి మమ్మల్ని తప్పించయ్యా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుకు కీడు చేసిన వారు ఎదురయ్యారు. ఒకవేళ ఈ ఉదయకాలం నీ విశ్వాస జీవితంలో నీకు కూడా కీడు చేసే వాళ్ళు ఉన్నారా? మనుషులు కీడు చేయవచ్చు, మనుషులు కీడు ఉద్దేశించవచ్చు, కానీ దేవుడు దాన్ని ఎలా మారుస్తాడు చెప్పండి? మన దేవుడు దాన్ని మేలుగా మార్చేవాడు. కీడును ఎలా మారుస్తాడు చెప్పండి? మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు. 5 విషయాలు విన్నా చెప్పండి. ఎవరు? ఒకటి ఎవరు చెప్పండి? విడిచిపోయినవారు. రెండవది ఎవరు? ఎదిరించిన, సత్యము నుండి వైదొలగినవారు. మూడవది ఎదిరించినవారు. నాలుగవది లోకమును స్నేహించినవారు. ఐదవది కీడు చేసినవారు. ఆరోది తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. 3-5 వచనాలు. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోనో నీ తల్లి అయిన యునీకేలోను వసించెనో, అది నీ అందు సహవసించుచున్నదని నేను రూఢిగా. ఆరోది విశ్వాసము గలవారు. దైవజనుడైన పౌలుకు ఎదురైన 6వ వర్గం ఎవరో తెలుసా? విశ్వాసము గలవారు, నిష్కపటమైన విశ్వాసము గలవారు. పౌలు అంటున్నాడు, ఆ నిష్కపటమైన విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలో ఉంది, తర్వాత నీ తల్లి అయిన యునీకేలోకి వచ్చింది. అది నీ యందు సహా ఏం చేస్తుంది? వసించుచున్నది. ఎంత గొప్పదో చూడండి. వాస్తవంగా తిమోతి తండ్రి ఎవరో తెలుసా? గ్రీసు దేశస్థుడు, ఒక అన్యుడు. కానీ తల్లి మాత్రం విశ్వాసి. తల్లి విశ్వాసండి. ఒకవేళ నీ భర్త దేవుని మాటకు అవిధేయుడై జీవించవచ్చు, ఒకవేళ నీ భర్త అన్యుడుగా బ్రతకచ్చు, ఒకవేళ నీ భర్త విశ్వాసం లేని వాడేమో, కానీ తల్లిగా నీవు కానీ విశ్వాసంతో నడిస్తే నీ విశ్వాసమే ఎక్కడికి వెళ్ళిద్ది? నీ బిడ్డలోకి వస్తుంది, నీ బిడ్డలోకి వస్తుంది. పౌలు ఎంత సంతోషంగా ఉంటాడు ఈ మాట. తిమోతి, నా ప్రియ కుమారుడు, ఆత్మీయ కుమారుడా, నీలో ఉన్న ఆ నిష్కపటమైన విశ్వాసము అది నీ అవ్వ అయిన లోయిలో, నీ తల్లి అయిన యునీకేలో ఉంది. అది నీలోకి వచ్చిందయ్యా. తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాల్సింది ఏందో తెలుసా? విశ్వాసం నేర్పించాలి. తల్లిదండ్రులు బిడ్డలకు ఇవ్వాల్సిన వారసత్వం ఏంటో తెలుసా? విశ్వాసాన్ని ఇవ్వాలి, విశ్వాసాన్ని ఇవ్వాలి, విశ్వాసంలో బ్రతకటం నేర్పించాలి. చైనీస్ ప్రోవర్బ్ ఒకటి ఉందండి. చైనీస్ ప్రోవర్బ్ అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చైనీస్ ప్రోవర్బ్. డోంట్ గివ్ ఎ ఫిష్, పిల్లలకంట చేపలు ఇవ్వకూడదంట, బట్ టీచ్ దెమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్. చైనీస్ వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారో తెలుసా? ఆస్తిపాస్తులు ఎవరు? ఇదిగోరా ఇంత సంపాదించా, ఇదిగో ఈ ఆస్తి నువ్వు తీసుకోరా, ఈ ఆస్తిను అని ఎవరు? వాళ్ళు చేపలు ఎవరు, కానీ చేపలు ఎలా పట్టాలో ఏం చేస్తారు? నేర్పిస్తారు. మన బిడ్డలకు కూడా మనం అలాగే నేర్పించాలి. విశ్వాసంలో పెరగండి అయ్యా, ప్రార్థనా జీవితంలో పెరగండి అయ్యా, ప్రార్థనలో పెరగండి అయ్యా, వాక్యంలో పెరగండి అయ్యా, భక్తిలో పెరగండి అయ్యా. భయంకరమైన దినాల్లో ఉన్నాం కదండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవనులు తిరగకుండాను మరణము ఎక్కడికి ఎక్కుతుంది?
మన కిటికీలోకి వస్తుందండి తెలియకుండానే. అచ్యుతాపురం సెజ్జులో కదండి పాపం వాళ్ళు పని చేసుకోవడానికి వెళ్ళారు. ఎంతమంది మృత్యువాత మాంసపు ముద్దలు ఎక్కడ పడ్డాయి? చెట్ల కమ్ములకు పడ్డాయండి మాంసపు ముద్దలు. ఏ రోజు ఏం జరిగిద్దో తెలియని పరిస్థితుల్లో ఉన్నా. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు విశ్వాసాన్ని బోధిస్తున్నారా? విశ్వాసాన్ని నేర్పిస్తున్నారా? విశ్వాసంతో నడవటం నేర్పిస్తున్నారా? ఒక తల్లి ఏమి నేర్పించిందో తెలుసా? హేరోదు పుట్టినరోజు వచ్చిందంట. హేరోదు పుట్టినరోజు వచ్చింది. హేరోదు కుమార్తె నాట్యం ఆడితే హేరోదు సంభ్రమ పడిపోయాడు. నీకేది కావాలి ఇస్తాను తల్లి అడుగంటే ఆ చిన్న బిడ్డ గబగబ నడుచుకుంటూ గంతులేస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, అమ్మా రాజు ఇప్పుడు నన్ను అడగమంటున్నాడు, ఏమడగాలమ్మా అంటే ఏం చెప్పింది చెప్పండి? బాప్తిస్మిచ్చి యోహాను ఏ తల అడిగిందండి? ఏం చేసుకుంటుందండి? బాప్తిస్మిచ్చి యోహాను తల ఏం చేసుకుంటుంది? వేట తల అయితే పులుసు పెట్టుకునేది అనుకోవచ్చు. ఈ తల ఏం చేసుకుంటుంది? అంత పగ. అంటే ఆ తల్లి ఆ బిడ్డకి ఏమి నేర్పించిందంటే పగ, కక్షలు, క్రోధాన్ని నేర్పించింది. తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు మీరేం నేర్పిస్తున్నారా? ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నా. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ఏం చేయాలి? ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని ఏం చేయాలి? మనం నేర్పించాల్సింది ఏంటో తెలుసా? తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాల్సింది ఏంటో తెలుసా? దేవుని మాటలు అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గురించి ఏం చేయాలి? చూసారండి, వాటిని గురించి మాట్లాడాలి. వచ్చే ఆదివారం నుంచి అబ్రాం గారు మీరు ప్రసంగం చేయండి. ఉండాలయ్యా, కాస్త సెన్స్ ఉండాలి. ఆడే కూర్చో. దేవుని సన్నిధిలో క్రమశిక్షణ ఒకటి ఉంటుందండి. మన దేవుడు క్రమానికి దేవుడు. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు మీకు సీట్లు లేకపోతే కూర్చోండి, సెటిల్ అవ్వండి. దైవ సేవకుని ఇలా అభ్యంతరం పెట్టకూడదు, మంచిది కాదు అది. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఎక్కడ సీట్ ఉంటే అక్కడ సెటిల్ అవ్వాలి. క్రమశిక్షణ ఉంది. దెర్ ఈజ్ అన్ ఆర్డర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిలో క్రమం ఉంది. మన దేవుడు క్రమానికి దేవుడు, అల్లరికి కాదు. క్రమశిక్షణ పాటించాలి. చూడండి, అంటున్నాడు దేవుడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గురించి ఏం చేయాలి? సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ ఎలా ఉండాలి? చూడండి, దేవుని మాటలు తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సింది అవి. ఎప్పుడైతే తిమోతి అవ్వలో విశ్వాసం ఉందో, ఆ విశ్వాసం ఎవరికి వచ్చింది? తల్లికి వచ్చింది. తల్లిలో ఉన్న విశ్వాసం ఎవరికి వచ్చింది? కుమారుడైన తిమోతికి వచ్చింది. కాబట్టి పౌలు ఎదుర్కొన్న 6వ వర్గం వారు విశ్వాసం గలవారు. ఆఖరి వర్గం చూద్దాం. చూడండి, ఆఖరి విషయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నా. చూడండి, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీవు ఎరుగుదువు. వారిలో పుగెళ్ళు, హెర్మోగోని అన్న వారు ఉన్నారు. 16, 17 వచనాలు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక
శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఏం చేశాడు? ఆదరించెను. ఆఖరి వారు ఎవరో తెలుసా? ఆదరించిన వారు. పౌలును ఆదరించిన వారు, దైవ సేవకుని ఆదరించిన వారు. పౌలు రోమా చెరసాల్లో ఉంటే ఈ ఒనేసిఫోరు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడంటే, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి ఏం చేయలేదు? సిగ్గుపడలేదు. ఒకటి, సిగ్గుపడలేదు. రెండవది, శ్రద్ధగా నన్ను వెతికాడు. మూడవది, కనుగొన్నాడు. నాలుగవది, అనేక పర్యాయాలు ఏం చేశాడు? ఒకసారి రెండు సార్లు కాదు, ఒకసారి రెండు సార్లు కాదు, అనేక పర్యాయాలు ఆదరించాడు. దైవ సేవకుని ఆదరించిన వారు. సేవకుడు కష్టంలో ఉన్నాడే, మా దైవజనుడు కష్టంలో ఉన్నాడే, మా దైవజనుడు శ్రమలో ఉన్నాడే, ఆదరించిన వారు ఒనేసిఫోరు ఇంటి వారు. అందుకని వాళ్ళ గురించి ఏమంటాడు చూడండి పౌలు, 18వ వచనం. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేశానో అది నీవు బాగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఎంత గొప్ప దేవుడండి! దైవ సేవకుని ఆదరిస్తే ప్రభు ఆ కుటుంబాలను వదిలిపెట్టాడు. దైవ సేవకుని ప్రేమిస్తే దేవుడు ఆ కుటుంబాలను వదిలిపెట్టడండి. ప్రభు వారికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆ దినమందు ప్రభు ఆ కుటుంబానికి కనికరం చూపించునుగాక. ఎంత గొప్ప మాటలు రాశాడు చూడండి. ఒనేసిఫోరు ఇంటి వారు ఆదరించాడు. ఒకసారి కాదు, ఒకసారి కాదు, ఎన్నిసార్లు రాశాడండి? అనేక పర్యాయాలు కదండి. దైవ సేవకుని పరిచర్యలు అనేక పర్యాయాలు, అనేక పర్యాయాలు. పోయిన నెల ఇచ్చాం కదా పాస్టర్ గారు యూట్యూబ్కి, ఈ నెల అనేక పర్యాయాలు ఇవ్వాలంతే. దేవుని బిడ్డలు సంఘం మిరిగిపోతే పరిచర్య ఎలా జరిగిద్ది? 20,000 మన యూట్యూబ్ పరిచర్య కొరకు, 20,000 ఇంత గొప్ప సువార్త, ఇంత గొప్ప వాక్యం ఈ తర్వాత రికార్డ్ అయ్యి మరలా అనేక మందిని ఆకట్టుకుంటాయి. ఆ ఆశీర్వాదం, ఆ ప్రతిఫలం. బైబిల్లో ఒక మాట ఉంది, వాక్యం చెప్పే నాకెంతో పరిచర్యలో సహకరించే మీకు కూడా అంతే ప్రతిఫలం. తెలుసండి, యుద్ధమునకు పోవానికి ఎంతో, సామాను దగ్గర నిలబడేవాడికి కూడా అంతే ప్రతిఫలం ఉందంట. చూసారా? దేవుని పరిచర్యను ఆదరించిన వారు, ఒనేసిఫోరు ఇంటి వారు పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఈ పత్రికలో ఆఖరి సమయంలో రాసిన ఈ పత్రికలో 7 వర్గముల వారిని, తన పరిచర్యలో ముడిపడిన 7 వర్గాల వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మొదట ఎవరు చెప్పండి? ఆసియాలోని వారందరూ ఏమయ్యారు చెప్పండి? పౌలుని విడిచిపోయిన వారు. రెండవది ఎవరు చెప్పండి? సత్యము నుండి వైదొలగిన వారు. మూడవది ఎవరు చెప్పండి? ఎదిరించిన వారు. నాలుగవది ఎవరు చెప్పండి? లోకమును స్నేహించిన వారు. ఐదవది ఎవరు చెప్పండి? చాలా కీడు చేసిన వారు. ఆరవది ఎవరు చెప్పండి? విశ్వాసము గలవారు. ఆఖరిగా ఆదరించిన ఒనేసిఫోరు ఇంటి వారు. దైవ సేవకుడికి మనం పరిచర్యలు ఆదరిస్తే చూడండి, ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుని హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంత బలమైన మాట రాసే చూడండి పౌలు. దేవుని సేవలో మీరు చేసే సహకారం, దైవజనుని ప్రేమించి పరిచర్యలో మీరు ఇచ్చే ప్రోత్సాహం, ఆదరించే ఆదరణ, వీటిని మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒక దినం దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు మీ ఇంటి మీదకి వస్తాయి. కాబట్టి ఆదరించేవారుగా ఉన్నా పౌలు పరిచర్యను ఆదరించిన ఒనేసిఫోరు ఇంటిలాగా ఉందాం మనం. ప్రభు ఆ ఇంటి వారికి కనికరం చూపును కాక అన్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 వర్గాల వారిలో ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు? పౌలు పరిచర్యలో ఒకటి, విడిచిపోయిన వారు ఉన్నారు. రెండవది, సత్యము నుండి వైదొలగిన వారు ఉన్నారు. మూడవది, ఎదిరించిన వారు ఉన్నారు. ఎంబ్రే మనస్తత్వం కలిగి దైవజనుని ఎదిరించిన వారిలో ఉన్నారు.
నాలుగోది లోకాన్ని స్నేహించిన వారు ఉన్నారు. ఐదోది అలెగ్జాండర్ అని కంచరవాడు ఏం చేశాడంట, చాలా కీడు చేశాడంట, కీడు చేసిన వారు ఉన్నారు. ఆరోది విశ్వాసము కలిగిన వారు ఉన్నారు. ఏడోది పౌలును ఆదరించి. ఎవరిలాగుందా విశ్వాసము కలిగిన కుటుంబాలుగా, దైవజనుని పరిచర్యను ఆదరించే కుటుంబాలుగా, పరిచర్యలో ప్రోత్సహించే కుటుంబాలుగా ఉండటానికి మనం తీర్మానం చేయాలి. ఎందుకంటే ఆ కుటుంబాలకు ఒకరోజు ప్రభు కనికరం చూపిస్తాడు. దైవజనుని ఆదరించే కుటుంబాన్ని ప్రభు వదిలిపెట్టడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకరోజు తగిన ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ఎలా ఉందా మనల్ని మనమే పరిశీలన చేసుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన దేవుని మాటల ద్వారా దేవుడు ఉదయకాలం మనం దర్శించి ఉండగా, పౌలు రాసిన ఆఖరి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రికలో 25 పేర్లు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పౌలు జీవితానికి దగ్గర సంబంధం ఉన్న, పరిచర్యకు దగ్గర సంబంధం ఉన్న 7 వర్గాల వారిని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ఎవరిలాగుంటానికి ఇష్టపడదాం? ఒక తీర్మానం తీసుకొని ఇక్కడి నుంచి విడిచిపెడదామా? అనేకులు విడిచిపోయారని బాధతో వచ్చావా? మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళొచ్చు, కానీ దేవుడు విడువడు, ఎడబాయుడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. విడువడు, నిన్ను ఎడబాయుడు. ఆయన సత్యము నుండి వైదొలగిన వారిలాగుంటావా? పునరుత్థానం గతించెను, లేదు, ఇంకా రాకడ లేదు, ఈ లోకంలో ఇక్కడ వరకే జీవితం అనుకున్నట్టుగా బ్రతుకుతావా? సత్యమును ఎదిరించిన వారిలాగుంటావా? ఎంబ్రే వారు మోషేను ఎదిరించినట్టు ఎదిరించే మనస్తత్వంతో నడుస్తావా? చెడిన మనసు కలిగి విశ్వాసం నుంచి భ్రష్టులై ఎదిరించే మనసా? లోకాన్ని స్నేహించిన మనసా? కీడు చేసే మనసా? లేదు పాస్టర్ గారు, నేను నా కుటుంబం, నా బిడ్డలకు విశ్వాసాన్ని నూరిపోస్తానయ్యా, విశ్వాసంలో నడుస్తామయ్యా. దైవజనుడు ఈరోజు నుంచి నేను నా కుటుంబం విశ్వాసంలో నడుస్తామో, దైవజనులను ఆదరించే కుటుంబంగా మా కుటుంబాలు ఉంటామయ్యా. దేవుని కాడ ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రభు మాటలు ఎంత బలమైన మాటలండి, ఎంత బలమైన మాటలు. ఆదరించే కుటుంబాలుగా, ఒనేసిఫోరు కుటుంబాలుగా ఉండటానికి తీర్మానం తీసుకుందాం. పాస్టర్ గారు ఆ కొరకు ప్రార్థన చేయండి. ఒనేసిఫోరు ఇంటి వారిలాగా, దైవజనుని పరిచర్యలో ఆదరించే కుటుంబాలుగా నేను నా కుటుంబాలు ఉంటాము. విశ్వాసంలో మేము నడుచుకునే కుటుంబాలుగా మేము ఉంటామయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి అని దేవుని సన్నిధిలో ఒక బలమైన తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడితే మీ కుడి హస్తాలు చూపిస్తారు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నా దేవుని పరిచర్యను ఆదరించే కుటుంబాలుగా మేము ఉంటామయ్యా, విశ్వాసం గల కుటుంబాలుగా మేము ఉంటామని ఒక తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడితే మీ చేతులు ఎత్తి చూపించండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన మీ వాక్యమును బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి, నీరు కట్టి ఫలింపచేయండి. మేము మా కుటుంబాలు నాయన పౌలు పరిచర్యలో విశ్వాసం కలిగిన ఒక వర్గాన్ని చూశాడు. పౌలు పరిచర్యను అనేక పర్యాయాలు ఆదరించిన ఒక కుటుంబం, ఒనేసిఫోరు కుటుంబాన్ని చూశాడు. అలా మేము మా కుటుంబాలను ఆయన పరిచర్యను ప్రోత్సహించి ఆదరించే కుటుంబాలుగా, విశ్వాసంలో నడిచే కుటుంబాలుగా మా సంఘాన్ని, కుటుంబాలను ఆశీర్వదించమని ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేసినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.